వైసీపీ హయాంలో తనని ఎన్ని ఇబ్బందులు పెట్టినా గుండె ధైర్యంతో ఎదుర్కొన్నానని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన మత్స్యకార సామాజిక వర్గ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మోపిదేవిని కొల్లు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో వైసీపీ తనకు టికెట్ నిరాకరించడం అవమానంగా అనిపించిందని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, 54 రోజుల పాటు రాజమండ్రి నాకు సంబంధం లేని దాంట్లో హత్య కేసులో పెడితే నిజంగా నాకు చాలా బాగా. ఎందుకంటే మా కుటుంబం నుంచి కానీ మా తాతగారు, మా నాన్నగారు, మామయ్య గారు ఆయన మంత్రిగా చేసిన ఏ రోజు కూడా ఎవరి మీద ఒక చిన్న మాట కూడా అన్న పరిస్థితి లేదు. అలాగే నేను కూడా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాలని విధంగా తపన పడేవాడిని. కానీ నా మీద హత్య కేసు పెట్టారంటే నిద్రలేని రాత్రులు కలిపి 54 రోజులు కూడా నిద్ర లేకుండా గడిపి బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే నాకు పునర్జన్మనిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. నా రాజకీయ ప్రయాణంలో నేను మొట్టమొదటిగా బాధపడినటువంటి సందర్భం ఏది ఉందంటే మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నేను పోటీ చేయకపోవడం అనేటువంటిది అది విధంగా నేను చాలా అవమానానికి గురైనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనతో ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తీసుకోవడం జరిగింది. రాజ్యసభకి రిజైన్ చేసి ఆ రోజు నేను ఓపెన్ గా చెప్పాను, నేను ఢిల్లీలోనే చెప్పాను, నేను ఉన్నటువంటి పరిస్థితిలో టీడీపీ తోటి జాయిన్ అయ్యి ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి దీనిలో ఎన్నికల ముందు కనుక నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా ఆ రోజు వైసీపీకి నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. నేను చేయాల్సినంత నా కమిట్మెంట్ తోటి నా బాధ్యత నేను నిర్వహించాను. కాబట్టి తదనంతరం నేను ఏ పార్టీకి వెళ్ళినా రిజైన్ చేసినా ఏది చేసినా కూడా నన్ను క్వశ్చన్ చేసే రైట్ అనేటువంటిది ఎవరికి లేదు. కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. ఆ దిశగా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది.